మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 3 రోజుల సిట్ కస్టడీ ముగిసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుకి సిట్ కస్టడీ ముగియడంతో వారిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. అనంతరం వారిని ఏసీబీ కోర్టు నుండి జిల్లా జైలుకి తరలించారు. దర్యాప్తు బృందాలు 3 రోజుల్లో 200కు పైగా ప్రశ్నలు అడగ్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ ఒక్క దానికి సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. పైగా దర్యాప్తు అధికారులను బెదిరించి హెచ్చరించినట్లుగా తెలుస్తుందట. విచారణకు సహకరించకుండా పెద్దగా కేకలు వేసినట్లు, దర్యాప్తు అధికారులను శాపనార్థాలు పెట్టినట్లు తెలిసింది. ఆయన దురుసు ప్రవర్తనంతా సీసీ కెమెరాలో రికార్డైంది.